హాయ్ అండి, వెల్కమ్ టు లలిత షార్ట్స్. ఈరోజు గరం మసాలా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి కడాయిని పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 టీ స్పూన్ల దాల్చిన చెక్క, 20 లవంగాలు, 20 యాలకులు, టీ స్పూను మిరియాలు, ఒక 2 టీ స్పూన్ల జీలకర్ర, బడా ఇలాచి, బిర్యానీ ఆకు, బగారా పువ్వు, మరాఠీ మొగ్గ, జాజికాయను కూడా వేసుకొని ఒక 5-6 బగారా ఆకులు, టీ స్పూన్ సాజీరా, ఒక 5-6 స్పూన్ల ధనియాలు, చూపిస్తున్నన్ని కొబ్బరి ముక్కలు, జాపత్రిని వేసుకొని ఒక 20 కాజులను కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసి స్టవ్ని ఆఫ్ చేసి వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి చల్లారపెట్టుకోవాలి. చల్లారిన వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తటి పౌడర్లా పట్టుకోవాలి. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో వేసి స్టోర్ చేసుకోవచ్చు. ఏ నాన్ వెజ్ కర్రీలోకైనా ఈ మసాలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు లలిత షార్ట్స్.